రీ రిలీజ్లో ఎందు వెంకీ సినిమా రీ రిలీజ్ వేరయ్యా. హైదరాబాద్ ప్రజలారా, ఇది ఏ థియేటరో ఓకే, ఈ థియేటర్ తెలియని హైదరాబాద్ వాడు ఎవడు ఉంటాడులే కానీ, సంధ్య 70mm 35mm అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో చూసే ముందు మీకు ముందుగా ఒక మాట చెప్పాలి. అదేంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ దినేష్ ది ఎంటర్టైనర్. కనీసం రోజుకి ఒక్కసారన్నా మనం మన సోషల్ మీడియాలో ఈ సినిమా మీమ్ టెంప్లెట్స్ చూస్తూనే ఉంటాం. అలాంటిది ఈ సినిమా రిలీజ్ అయిందంటే ఈ సినిమా చూడాల్సిందే కదా. చిన్నప్పుడు ఎలాగో ఈ సినిమాని థియేటర్లో మిస్ అయ్యాను, అందుకే ఇప్పుడు అస్సలు మిస్ అవ్వకూడదని వెంటనే వెళ్ళిపోయాను. ఇంక ఈ సినిమాకి మెయిన్ హైలైట్ వచ్చేసి ఆ ట్రైన్ సీక్వెన్స్. ఒక 45 to 50 minutes ఉంటుంది. అబ్బో, మామూలు కామెడీ కాదు, మంచి రిపీట్ వాల్యూ ఉన్న ఎపిసోడ్ అది. అసలు ఇక్కడ వచ్చే ఆ కామెడీ కానీ, ఆ డైలాగ్స్ కానీ, వాళ్ళ టైమింగ్ కానీ, అసలు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే ఒక క్లాసిక్ అని చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు డైలీ మీమ్స్ రూపంలో ఈ సినిమాని మనం చూస్తూనే ఉంటాం. అండ్ అలాగే ఎప్పుడైనా బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు రిలీఫ్ కోసం కూడా ఈ ట్రైన్ సీక్వెన్స్ని మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం. బట్ స్టిల్ ఇవాళ థియేటర్లో చూస్తూ ఉంటే కూడా టు బి ఫ్రాంక్ ఇంకా ఎక్కువ నవ్వు వస్తుంది. చూడగా ఇంకా ఎక్కువ నవ్వు వస్తుంది. అలాంటి కామెడీ ఈ సినిమాలో ఉంది. ఈ సినిమా మనందరికీ ఎంతలా ఎక్కిందంటే, ఈ సినిమా వీడియో ప్లే అవుతూ అక్కడ ఆడియోని మ్యూట్ చేసినా కూడా మనందరం చాలా ఈజీగా డబ్బింగ్ అంతా చెప్పేస్తాం. ఇంకా డిఎస్పి మ్యూజిక్ అయితే అబ్బాబ్బాబ్బా, వింటేజ్ డిఎస్పి, మిస్సింగ్ హిమ్ ఎ లాట్. ఇంకా రవణ యాక్టింగ్ ఈ సినిమాలో మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి రవణ అంటే ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి నచ్చేస్తాడు. హీరోయిన్ స్నేహ విషయానికి వస్తే చిన్నప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. ఇంకా బ్రహ్మి కామెడీ, ఏవిఎస్ గారి కామెడీ అయితే అసలు ఆ కాంబినేషన్ ఒక హిలేరియస్ కాంబినేషన్. ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటేనే చాలామంది అరే మళ్ళీ వెంకీ సినిమాలో ఈ సీన్స్ అన్ని చూద్దాం రా అని అనుకుంటున్నారు కదా. అంత బాగుంటుంది వాళ్ళ కామెడీ. ఈ సినిమా స్క్రీన్ ప్లే అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా వెళ్ళినా సెకండ్ హాఫ్ ఒక మినీ థ్రిల్లర్ మూవీలా ఉంటుంది. వీఆర్ మిస్సింగ్ సీను వైట్ల గారు ఎ లాట్. అసలు ఇలాంటి సినిమాలు కదా ఆయన తీసింది. సీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ అల్టిమేట్ కాంబినేషన్. అసలు మొత్తానికి ఈ సినిమాని థియేటర్లో చూడడం జరిగింది. మీ అందరికీ కొన్ని క్లిప్స్ పెడుతున్నాను, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. బ్రహ్మాండంగా ఉంటాను. పొద్దున్నే లేచి అక్కడ కప్పు గడ్డి తాగింది. నాకు డే స్టార్ట్ అవుతుంది తెలుసా. ఇప్పుడే కదా చెప్పావు అంటే నాకు మహాగౌరవం, మహా నువ్వు ఉన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు వెళ్ళప్ప. అదే కాదండి, బయటకు పెట్టరాబా. ఏమంటారు డబ్బులేంటి చిన్న పెద్ద డబ్బులు అడుగుతావేంటి? వెళ్ళి పక్కవయ్యా. చీకటిలో నల్ల తోట వెనకాల మీ మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే.